హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను పొలిటికల్ అనాలిస్ట్ సిఏ నాగార్జున గారితో ఉన్నాను. కొన్ని రాజకీయ పరమైన కొన్ని ప్రశ్నలకి డౌట్స్ ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఓకే, గోయింగ్ ఆన్ వెల్. చూస్తే గనక నిజంగానే కేసీఆర్ గారు యాక్టివ్ గా ఉంటే కాంగ్రెస్ నేతలు తట్టుకోగలుగుతారా సార్? యాక్టివ్ గా ఉండడం అంటే ఏంటి? అంటే ఈ మధ్యన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కదా, ఇంకా మళ్ళీ ఇక దృష్టి సారిస్తే కాంగ్రెస్ నేతలు తట్టుకోగలుగుతారా? ఆయన 10 ఏళ్ళు సెక్రటేరియట్ గా రాలేదు కదా, ఇంట్లోనే కూర్చొని కదా పరిపాలన చేశాడు. కూడదని ఎక్కడా లేదు. ప్రతి చీఫ్ మినిస్టర్ కూడాను క్యాంప్ ఆఫీస్ అనేది ఉంటది. సెక్రటేరియట్ కి వెళ్తారు, క్యాంప్ ఆఫీస్ ఉంటది. ఆయన ఎప్పుడు సెక్రటేరియట్ గా రాలేదుగా, కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ చాలా బాగా కట్టించారు తెలుసా. 500-600 కోట్ల ఖర్చు, అంతకంటే ఎక్కువ ఖర్చు కాలేదనుకుంటున్నది. సెక్రటేరియట్ బిల్డింగ్ అంటే రియల్లీ సూపర్. ఒప్పుకు తీరాడు, అందులో ఉన్న సందేహం. ఇదే సెక్రటేరియట్ ని ఢిల్లీలో కట్టిన కొత్త పార్లమెంటు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటేరియట్ తో కంపేర్ చేసుకుంటే అది జీరో. ఇక్కడేమో అంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి 500 కోట్లు ఏమో అయింది. అక్కడ పార్లమెంట్ బిల్డింగ్ దీనికంటే ఇంకా బాగుంది. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ కట్టించినండి ఆ సెక్రటేరియట్ 5 బ్లాకుల కింద కట్టారు. స్క్వేర్ ఫీట్ 11,500 అంటాయా? స్క్వేర్ ఫీటు 11,500 అట. మళ్ళీ ల్యాండ్ ఫ్రీ తెలుసా. అదే 371 కోట్ల కుంభకోణం, ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, కానీ ప్రజలు అంగీకరించారు రేవంత్ రెడ్డి గారు సీఎం అని. కేసీఆర్ గారు అంగీకరించినట్టేనా సార్? అంగీకరించి తీరాలి. ఎవరి కోసం అంగీకరిస్తావా నువ్వు? అప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను అంగీకరించడం చీఫ్ మినిస్టర్గా అని చెప్పాను. రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడా? అందులో ఫస్ట్ టైం ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఆ ఓటుకున్నోటు కేసులో ఈయన దొరికిపోయాడు. అదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. మరి బీఆర్ఎస్లో ఉండి ఈయన ఏం చేస్తున్నాడు? నిష్పక్షపాతంగా మాడుకుందాం మనం. పంపించింది చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలుసు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు రాయలేదు? ఇద్దరు కలిసి అమరాబూతులు తిట్టుకున్నారుగా. నీకు ఏసీపీ ఉంది, నాకు ఏసీపీ ఉంది, నీకు పోలీసులు ఉన్నారు, నాకు పోలీసులు ఉన్నారు అని చెప్పి ఇద్దరు తిట్టుకున్నారుగా. బ్రహ్మదేవుడు కూడా నేను రక్షించలేడని చెప్పాడు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఆయన మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు నువ్వు? రాత్రిపూట 2 వీలర్ మీద పోతూ ఫ్రెండ్ వాడు ఇద్దరు పోతూ హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నాడు అని చెప్పి నువ్వు ఫైన్ వేస్తున్నావు, జైల్లో పెడుతున్నావే. మరి ఎందుకు వదిలేసావు నువ్వు చంద్రబాబు నాయుడిని? చంద్రబాబు నాయుడిని ఓటు కోటు విషయంలో నువ్వు కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే అప్పుడు నిన్ను ముఖ్యమంత్రి కింద బ్రహ్మాండంగా చేసావని చెప్పి ఒప్పుకోవచ్చు. నువ్వు ఎందుకో చేయలేదు మరి ఆ పని. ఏమన్నా చంద్రబాబు నాయుడు ఏమో నీకు ఒక 500 కోట్లు 1000 కోట్ల డబ్బులు ఏమైనా ఇచ్చాడేమో, ప్రజలకు అనుమానం వస్తుందిగా. మరి ఇప్పుడు ఆయన నీతులు చెప్తే అట్ట? నువ్వు ఎదుటివాడికి నీతులు చెప్పే ముందు నీ సంగతి ఏందో చూసుకోవాలి. కృష్ణా మూలకంగా కాంగ్రెస్ వాడు భయపడిపోయి ప్యాంటు తడుపుకునేదంటే ఏముండదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఉంటది. ఇంకంతే. మరి రాజశేఖర్ రెడ్డికి ప్యాంటు తడిపించానంటాడు, పిచ్చమున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పంచే కట్టుకుంటున్నాడు, ప్యాంట్ ఎడ తడిపిస్తాడా? కొంచెం ఏమన్నా కామన్ సెన్స్ ఉండదు. ఆయన ఎవరు అంతా ఎట్టుంటదంటే చక్కగా పట్టు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పోతున్నాడంటే ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాల మహిళను చూసి అబ్బో పంజాబీ డ్రెస్ భలే ఉంది అనేటట్టున్నాడు ఆయన. ఈయన కూడా అదే బాబు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం దిగులు లేదు, 64 మంది ఉన్నారు, శుభ్రంగా ఉంటారు. బీఆర్ఎస్ లో నుంచి తీసుకోవాలనే కోరిక కూడా వాళ్ళకి లేదు. ఈ 64 మంది గట్టిగానే ఉంటారు. ఒకవేళ బీఆర్ఎస్ లో నుంచి ఏమైనా 10 మంది వస్తే తీసుకుంటారా లేదా అనేది అది రేవంత్ రెడ్డి ఇష్టం. ఈయన చేశాడు కదా ఆ పని. తెలుగుదేశం నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళ మొత్తాన్ని తీసేసుకున్నాడుగా. డెమోక్రటిక్ సెటప్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ సాలిడ్ అపోజిషన్ పార్టీ ఉండాలి. నీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 2 కలిసిపోయి విశాలాంధ్ర ఏర్పడినప్పుడు 48 మంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. 48 మంది, గుర్తుపెట్టుకో. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏదైనా విభేదం వస్తే ఇద్దరు కలిసిపోయి కొట్లాడేవాళ్ళు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అలాగే తెచ్చారు మనకి. అందులో మా బాబాయ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. 3 రోజులు నెహ్రూ గారి ఇంటి ముందు చలికాలంలో, డిసెంబర్ మంత్లో చలికాలంలో కంబళ్ళు కప్పుకొని పడుకుంటే 4వ రోజు బయటకు వచ్చి నేను నాగార్జున సాగర్ ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు పోలవరం ఇచ్చినట్టే. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు, చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రము. తెలంగాణ ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి అన్న ఉద్దేశంతో ఇండస్ట్రీస్ కావాలి అని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి BHEL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హిందుస్థాన్ కేబుల్స్, మిశ్రధాతు నిగాము, DRDL, DLRL, IDPL ఇట్లాంటి అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. BHEL అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే ఏమవుతుందంటే దాని చుట్టుపక్కలంతా కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కనుక పెట్టారంటే అది ప్రొడక్షన్లో కనుక రావడం కనుక మొదలుపెట్టిందంటే అక్కడ చాలా ఎకానమిక్ యాక్టివిటీస్ వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మెటీరియల్ తీసుకొచ్చే లారీ వాళ్ళు ఉంటారు,
హోటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, లాడ్జ్లు, అబ్బో పెద్ద యాక్టివిటీ. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాతే గాజువాక బ్రహ్మాండంగా డెవలప్ అయింది. విశాఖపట్నం అనేటువంటిది ప్రపంచంలో ఇప్పుడు 7వ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఒక్క ఇండస్ట్రీ మూలకంగానే. అట్లా ఆ రోజుల్లో అపోజిషన్ అంటే అలా ఉండేది. ఈ రోజుల్లో అపోజిషన్ అంటే ఏంటి బాబు అంటే వాడు ఏ పని చేసినా సరే అమ్మనాభూతులు తిట్టాలి. అదే ఇందులో నువ్వు అడుగుతున్నావు కదా 3rd క్లాస్ లాంగ్వేజ్ అని. ఉపయోగం ఏముంది దాని మూలకంగా? నువ్వు తెలివి తక్కువ అయిపోతున్నావు, నువ్వు ఫూల్ అయిపోతున్నావు, నువ్వు జోకర్ అయిపోతున్నావు ప్రజల దృష్టిలో. ఇది చేయకూడదు. మంచి పని చేశారని ఒప్పుకో. పనికి మాలిన పని కానీ చేస్తే పనికి మాలిన పని అనుకో. మరి చంద్రశేఖరరావు గారు చేసిన పనికి మాలిన పని ఏంది? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు వదిలేశాడు. మరి నా దృష్టిలో అది పనికి మాలిన పని. ఇప్పుడు డబ్బులు ఇస్తా దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోయాడు. దానికి ఏమంటారు? ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్ ముఖ్యమంత్రి కాలేదా అంటారు. అటు ఉంటాయి ఇటు ఉంటాయి, కాదని అనలేదు. 1,00,00,000 కోట్లు వాళ్ళు అదే పని కరుస్తుంటారు. కాదయ్యా బాబు అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు అయ్యా బాబు అని చెప్పాడు. ఏది నమ్మాలి నువ్వు? ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ మాటే నమ్మాలి. దుష్ప్రచారాలు అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. అబద్ధాలు ఆడకూడదు. నిలుపుగా నిదానంగా ఉండాలి. లాంగ్ టర్మ్ పాలసీ ఉండాలి. ప్రజలకి సంక్షేమము చూపించాలి, అభివృద్ధి చూపించాలి. రెండు ఉండాలిగా. మినిస్టర్ స్థాయిలో ఉండేటువంటి ఆయన రోడ్డు వెడల్పుగా ఉంటే తెలంగాణ అనుకోండి, రోడ్డు సన్నదైతే ఆంధ్ర అనుకోండి. మీ ఇంట్లో లైట్ వెలిగితే తెలంగాణ అనుకోండి, మీ ఇంట్లో దీపం ఆరిపోతే ఆంధ్ర అనుకోండి. అవసరమా? అవసరమేం లేదుగా. అసలు తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంది తెలుసా మీకు? జనానికి చాలామందికి. మరి పవర్ షార్టేజ్ అనేది లేకుండా ఎందుకు పోయింది? తెలంగాణలో పవర్ ప్రాజెక్ట్స్ లేవు. హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీశైలము, నాగార్జున సాగర్ ఇట్లాంటివి ఉన్నాయి. పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ అంటూ ఏం లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? పవర్ షార్టేజ్ లేకుండా ఎక్కడే పోయింది? అంతకుముందు మన ఇండియాలో సదరన్ గ్రిడ్, నార్థరన్ గ్రిడ్, వెస్టర్న్ గ్రిడ్ అని గ్రిడ్స్ ఉండేవి. మనకి సదరన్ గ్రిడ్ ఉండేది. సదరన్ గ్రిడ్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, దీన్ని సదరన్ గ్రిడ్ అంటారు. ఈ 5 ఒక గ్రిడ్, నార్థరన్ గ్రిడ్, అట్లా మొత్తం 5 గ్రిడ్స్ ఉండేవి. ఆ 5 గ్రిడ్స్ని కూడాను కలిపేశారు. ఇప్పుడు 765 kV లైన్స్ వేసి ఈ 5 గ్రిడ్ని కలిపేసరికి నీకు జమ్మూ కాశ్మీర్లో తయారైనటువంటి పవర్ని తమిళనాడులో ఉండేవాడు కూడా కొనుక్కోవచ్చు. నేషనల్ గ్రిడ్ అంటారు దాన్ని, పవర్ గ్రిడ్ అంటారు అది. ఆ పవర్ గ్రిడ్ మూలకంగా ఏమైందంటే మనకి ఛత్తీస్గఢ్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ బాగా ఉన్నాయి. వాడికి అక్కడ కోల్ మైన్స్ అవి ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. అక్కడ నుంచి పవర్ వచ్చేస్తుంది అనమాట. మనకి డబ్బులు పెట్టి కొనుక్కోవడమేగా. అందుకని పవర్ షార్టేజ్ లేదు. దానికి కేసీఆర్ గారు ఏం చెప్తారు? పవర్ షార్టేజ్ ఉంటుంది 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 అని చెప్పి ఆంధ్రోళ్ళు అందరూ కూడా మనల్ని ఎగతాళి చేశారు. మీ ఇంట్లో దీపాలు ఉండవన్నారు, చూడండి ఎట్టా వెలుగుతున్నాయో అంటాడు ఆయన. అసలు సంగతి చెప్పడు. అసలు సంగతి ఏందయ్యా అంటే నేషనల్ పవర్ గ్రిడ్ రావడం మూలకంగా నువ్వు డబ్బులు పెట్టి పవర్ కొంటున్నావు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పవర్ కూడా నువ్వు కొనుక్కున్నావు. ఇంచుమించుగా 6,000 రూపాయల బిల్లులు నువ్వు అట్లా. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి షేర్ ఇంచుమించుగా 25,000 కోట్ల రూపాయలు అనేది ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలా. పులిచింతల ప్రాజెక్టు కట్టినప్పుడు 110 కోట్లు తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఇట్లాంటి లెక్కలన్నీ తేల్లా. ఇవన్నీ కావాలంటే మళ్ళీ నాగార్జున సాగర్ దగ్గర పోవాలా. రాజకీయ నాయకులు 10 మాటలు మాట్లాడితే 1, 2 వాళ్ళ సర్వైవల్ కోసం అబద్ధం చెప్తారు. ప్రజలకు కూడా తెలుసు, పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే 9 అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అన్నీ అబద్ధాలే. తిట్టుకోవడాలు అబద్ధాలు, వాస్తవాలు దాచిపెడతారు. 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు. ఆ డబ్బులు ఎట సంపాదించాలని చెప్పి ఇదిగో భూ కుంభకోణాలు, ఫారెస్ట్లు కొట్టేయడము, మైనింగ్లు కొట్టేయడము చేస్తుంటారు. దీని మూలంగా నష్టపోయేది ఎవరంటే ప్రజలే. ఇంత చేటు కేసీఆర్ గారు ఒంటి కాలి మీద మన మోడీ గారిని తిడతాడు కదా. పెట్రోల్ మీద, డీజిల్ మీద 5 రూపాయలు ఎందుకు తగ్గించరా ఆయన? ఎంతో తెలుసా ట్యాక్స్ మీకు? 34% తెలంగాణలో. అదే మరి ఎందుకు తగ్గించలేదు నువ్వు? మందు మీద రేటు ఎందుకు తగ్గించలేదు? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. ఇలాంటి పనులు చేయొచ్చుగా, చేయరు. అలాంటి పనులు కనుక చేయడం కనుక మొదలుపెట్టారంటే వాళ్ళ ఉనికికి దెబ్బ. అందుకని వాళ్ళు చేయరు. ప్రజలు ఎట్టపోతే నాకు ఎందుకబ్బా, నేను అధికారంలో ఉంటే చాలు అంతే. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని అంత దరిద్రంగా చేస్తారా ఎవడన్నా చెప్పు? నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నువ్వు ఇంజనీర్ కాదు, నీకు తెలియదు. కానీ కేసీఆర్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. ఒకసారి నాకే అనుభవం ఆయనతోటి. ఆయన ఫ్లైట్లో వెళ్తున్నాడు, నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, ఇద్దరం ఢిల్లీ వెళ్తున్నాం. నాది వేరే సీటు, ఆయనది వేరే సీటు. ఇంకా అప్పుడు కానీ ముఖ్యమంత్రి కూడా కాదు. హైదరాబాద్ ఢిల్లీ మధ్య తిరగడం ఏదో తిరుగుతున్నాడు ఆయన అంతే. 2 గంటల పాటు గోదావరి, కృష్ణ రివర్స్లో ఉండేటువంటి నీటి లభ్యత అంతా, ఎక్కడెక్కడ ఎంత నీళ్లు ఉంటాయి, ఏ టైంలో వర్షాలు వస్తాయి, నీటిని వృధా చేయకుండా ఎలా చూసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకు. 2 hours
అట్లాంటి నాలెడ్జ్ ఉంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఆ నాలెడ్జ్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోకపోవడం మూలంగా ఇది వచ్చింది. ఆయన మన ఎలక్షన్లో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టే. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను, సోమయాజులు గారు, మేమందరం కలిసి అది డిజైన్ చేసింది చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది. 36,000 కోట్లే అప్పుడు. అది వీళ్ళు ఏం చేశారు, 1,40,000 కోట్లు చేశారు. 80,000 కోట్లు అన్నారు, అది ఇప్పుడు 1,40,000 కోట్లు అయిపోయింది. అందులో 40,000 కోట్ల రూపాయల కరప్షన్ జరిగింది అనేటువంటిది ప్రజల్లో టాకు, మనకు తెలీదు. మరి రేవంత్ రెడ్డి దాన్ని ఏమైనా సిబిఐ కనుక అప్పు చెప్తే వ్యవహారం తేలుతుంది. అసలు ఆ డ్యామ్ అనేది కుంగిపోవడం ఏంది అసలు నాకు అర్థం కాదు. కుంగిపోకూడదు అసలు. గోదావరి రివరు విశాలంగా ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టలేవు. నాగార్జున సాగరు, శ్రీశైలము, హీరాకుడ్డు, బాక్రానంగలు ఇలాంటి డ్యామ్స్ కట్టలేవు. ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల గ్యాప్ తోటి 10 మీటర్లు 5 మీటర్లు అక్వాటిక్స్ లాంటివి కట్టి ఆ రెండింటి మధ్య స్టోర్ అయినటువంటి వాటర్ని ఎత్తిపోసుకోవాల్సిందే. మహబూబ్ నగర్లో కూడా అంతే. కృష్ణా రివర్ ఏమో ఈ లెవెల్లో పారుతుంటుంది, మహబూబ్ నగర్ ఏమో ఈ హైట్లో ఉంటుంది. నువ్వేం చేయాలి, లిఫ్ట్ ఇరిగేషన్ చేయక తప్పదు. వీళ్ళకి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండదబ్బా. టెంపరీగా ఏదో చేసి 10 రూపాయలు డబ్బులు సంపాదించేసుకోవాలి, ఇంతలోకి ఎలక్షన్లు వచ్చేయాలి, మళ్ళీ ఆ డబ్బులని తీసుకెళ్ళి ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. దీని మూలంగా ఏమవుతుందంటే ప్రజలు నష్టపోతున్నారు. అయ్యా మనం ఈ విధంగా నష్టపోతున్నామయ్యా బాబో మీరు వచ్చి ఓటేయండి అంటే హైదరాబాద్లో 45% ఓటింగ్. రోగమయానికి నాకు అర్థం కాదు. ఇంట్లో కూర్చొని ఏం చూస్తావు నువ్వు, ఏ పోలింగ్ బూత్ దగ్గర ఎట్టుంది ఏంటి సంగతి సమాచారం డిబేటే చూస్తావు. కానీ అదేదో నువ్వు వెళ్ళి ఓటేస్తే నీకు మంచి క్యాండిడేట్ వస్తాడుగా. నేనే ఉన్నానబ్బా, నన్నే తీసుకో. నేను మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్నాను. నేను డబ్బులు ఇయ్యను, మందు పొయ్యను, బిర్యానీ పెట్టను. ప్రతి ఇంటికి రావాలంటే కష్టం కాబట్టి నా తరఫున మనుషులు పంపిస్తా. ఆ ఏరియాలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. మీరు నాకు ఓటేయండి. నాకు వచ్చేటువంటి జీతంలో 50% మీ కాన్స్టిట్యున్సీ కోసం ఖర్చు పెడతా. నాకు వచ్చే ఎంపీ ఫండ్స్ నుంచి ఖర్చు పెడతాను. అవసరమైతే నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ కట్టాల్సినటువంటి రైల్వే ట్రాక్స్ మీద కట్టాల్సిన ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇంకోటి కానీ ట్రై చేస్తాను. జనాలు వేయరు. మా ఇంట్లో 4 ఉన్నారండి, ఓటికి 4,000 16,000 ఇస్తావా, నేను ఇంట్లో ఏసీ పెట్టుకుంటా అంటాడు. ఇంకేం మాట్లాడతాను చెప్పు. మీ యువత యాక్టివ్ పార్టీ తీసుకోవాలా? మీ యువత ఎందుకు వచ్చి ఓటు వేయడం లేదు నాకు అర్థం కావట్లా. గంటల తరబడి కేఫుల్లో కూర్చొని ఛాయలు దాక్కుండా సిగరెట్ దాక్కుండా టైం వేస్ట్ చేస్తారు. కానీ రోగమయా మీకు నాకు అర్థం కాదు. వచ్చి ఓటు వేయడానికి ఏమైంది? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ మాత్రం 1 గంట సేపు టైం స్పెండ్ చేయవా? మీ అందరికంటే కూడా సామాన్య మానవుల కంటే కూడా బిజీగా ఉండేటువంటి ఆయన వెంకటేష్ వస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, చిరంజీవి వస్తాడు, వీళ్ళందరూ వచ్చి ఓట్లేస్తున్నారు కదా. మీకేమైంది? మాలాంటి వాళ్ళు కూడా 1 గంట సేపు అవసరం అయితే క్యూలో నిలబడి ఓటేస్తున్నాగా. ఏమైంది? ఓటు వేయకపోవడం అనేటువంటిది మీ తప్పు. కేసీఆర్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడిని కానీ రేవంత్ రెడ్డి కానీ అడిగే అధికారమే లేదు అసలు. మీకు ఓటు వేసి నువ్వు అడుగు. నువ్వు ఓటు వేయకుండా నాకు అది లేదు ఇది లేదని అంటావేంటి? కడుపు కన్నది ఇంట్లో గడి తింటున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.